డిసెంబర్ మాసం 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరంగా ఎటువంటి సమస్య లేదు. పోతే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అంత మాత్రం చేత దిగాలు పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. గృహ వాతావరణం కనుక తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, అభిమానం అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా చిన్నపిల్లలు కూడా వాళ్ళ చదువులు చదువుకుంటారు. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా మంచి ప్రాఫిట్స్ అనుకున్న విధంగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ సబార్డినేట్స్ కానీ మీ సుపీరియర్స్ కానీ మిమ్మల్ని పెద్దగా పొగడకపోవచ్చు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఒక రకంగా చూడాలి అంటే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం వాతావరణ పరిస్థితులు గమనించండి. గాయాలు తగలకుండా మీ ప్రయాణాలు మీరు సాగించండి. అది ఉద్యోగం కోసమో, లేకపోతే తీర్థయాత్రల కోసమో, లేకపోతే వ్యాపార నిమిత్తమో ఏదైనా కానివ్వండి. ప్రయాణం అన్నది ప్రయాణమే కాబట్టి ఆ ప్రయాణం సజావుగా సాగేలాగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయవలసిందే. ఇకపోతే ఏదైనా చిన్న చిన్న అగ్ని సమస్యలు రావచ్చు. కాబట్టి ఇంట్లో గ్యాస్ స్టవ్ కానీ ఎలక్ట్రిక్ విషయాల్లో కానీ ఈ విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్ అని చెప్పటం. ట్రాఫిక్లో కానీ మీరు ఏం చేస్తారంటే ట్రాఫిక్లో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి. చాలా అప్రమత్తంగా మీరు ఒకవేళ రోడ్డు దాటవలసి వచ్చినా, లేకపోతే 2 వీలర్ నడిపినటువంటి పరిస్థితుల్లో, లేకపోతే 4 వీలర్ అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా నడపడానికి ప్రయత్నించండి. నీటితో జాగ్రత్త, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ఇకపోతే మిగతా విషయాలకు వస్తే చలనచిత్ర రంగం కానీ రాజకీయ రంగం కానీ అద్భుతంగానే ఉంటాయి. రాజకీయ నాయకులకి చక్కటి అవకాశాలు లభిస్తాయి, మన్ననలు కూడా దొరుకుతాయి, మంచి సంపాదన కూడా ఉంటుంది. ఇకపోతే చలనచిత్ర రంగంలో కూడా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇతరత్ర డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కానీ చక్కగా సంపాదించుకునేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. ఇకపోతే పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ప్రయత్నాలు వెంటనే ముమ్మరం చేయండి. తప్పకుండా మీకు కావలసినటువంటి సంబంధాలు దొరకటమే కాకుండా త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.